హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు చాలా సింపుల్గా తక్కువ టైంలో నెయ్యిని తీసుకొని మనం ఎలా తీసుకోవాలన్నది నేను చెప్తున్నానండి. ముందుగా అయితే నేను ఈరోజు ఉదయాన్నే మీగడ ఫ్రిడ్జ్ నుంచి తీసుకున్నానండి. బయటని పెట్టేశాను ఆల్రెడీ. 5 అవర్స్ కంటే ఇంక ఎక్కువ అవుతుందండి. 8 అవర్స్ దగ్గర అవుతుంది. నేను బయటని పెట్టేశాను మీగడ. మొత్తం కూల్ అంతా తగ్గిపోయిందండి. చూసారా, మొత్తం కూల్ తగ్గిపోయింది. ఇప్పుడు ఎలా చేయాలన్నది నేను ఇప్పుడు చూపిస్తాను. ఇవ్వండి, తపేలా ఒకటి తీసుకున్నాను. తపేల్లో మొత్తం మీగడంతా వేసేసుకుందాం. మిక్సీ అది పట్టే పని లేదండి. మిక్సీ అది పట్టి మళ్ళీ గిన్నెలు అయితే తోముకోలేక చాలా చాలా సఫర్ అవుతాం అన్నమాట. టైం కూడా వేస్ట్ అవుద్ది దానివల్ల. ఇది చాలా వితిన్ సెకండ్స్లో వచ్చేస్తుందండి. చాలా సింపుల్ పద్ధతి అనమాట. కానీ కూల్ బాగా తగ్గిపోవాలి. తగ్గిపోతేనే ఇవ్వండి ఇలా చేస్తే మొత్తం మీగడంతా పైకి వచ్చేస్తుందండి. అస్సలు కూల్ ఉండకూడదండి. గడ్డ మొత్తం కరిగిపోవాలి. మీగడ గడ్డలా కట్టేస్తుంది కదండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా, కరిగిపోద్ది. కరిగిపోయాక ఇలా చేసుకుంటే మొత్తం వెన్న ముద్దంతా చాలా తక్కువ టైంలోనే వచ్చేస్తుందండి. గట్టిగా 10 నిమిషాల్లో వచ్చేస్తుంది వెన్న ముద్దంతా. ఇలా మొత్తం అంతా ఎక్కువసేపు ఇలాగా స్ప్రెడ్ చేయాలండి. చిన్న గరిటె కానీ స్పూన్ కానీ పట్టుకొని ఇలా చేయాలి. వాటర్ అంతా సపరేట్ అయిపోద్ది. మీగడ పైకి వెన్న ముద్ద వచ్చేస్తుందండి. మళ్ళీ అది కరగకుండా మనం ఐస్ వాటర్ ఉపయోగించుకోవాలండి. ఐస్ వాటర్ వేయగానే మొత్తం బటర్ అంతా పైకి వచ్చేస్తుంది. వెన్న కరగదనమాట. అస్సలు కొంచెం కూడా వేస్ట్ అవ్వదండి. ఈ పద్ధతిలో చేయండి. ఇది వచ్చేంత వరకు మనం ఇలాగా చేతితో మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. మళ్ళీ మీకు చూపిస్తానండి. మిక్సీతో పని లేకుండా చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇవ్వండి, మీగడంతా వేస్ట్ మీగడ ఉంటుందా అంతా సపరేట్ అయిపోయిందండి. ఇదంతా వెన్న, బటరు. ఇవ్వండి, సరే ఎంత బాగా వచ్చిందో. మిక్సీలో వేసుకొని చాలా చాలా గిన్నెలు కడుక్కొని శ్రమ లేదండి. గట్టిగా 10 నిమిషాలు పట్టుకుంటే ఇలా అయిపోద్దండి. ఇప్పుడైతే దీంట్లో ఐస్ వాటర్ వేసుకోవాలండి. ఐస్ వాటర్ వేసుకుంటే అసలు బటర్ కొంచెం కూడా వేస్ట్ అవ్వదండి. వేస్ట్ అవ్వకుండా మొత్తం గడ్డలో వచ్చేదన్నమాట. కరగదు. ఇంకా చాలా మంచి యూజ్ఫుల్ టిప్ అండి ఇది. ఇవ్వండి, అలా ముద్దలా వచ్చేస్తుంది. మనం ఇలా అంటుంటే మొత్తం అంతా గడ్డగట్టేస్తుందండి. ఇంకొక 5 నిమిషాలు 10 నిమిషాల కంటే వచ్చేస్తుందండి. ఇదంతా మనం ఇలా అంటే బయటకు వేసుకోవచ్చు. మొత్తం చూపిస్తాను మళ్ళీ మీకు. ఇవ్వండి, బటర్ చూసారా, ఇలా సైడ్కి చేతితో అనుకొని ఇలా వాటర్ అంతా పంపించుకోవాలండి. సైడ్కి ఇలా తీసుకోవాలి మొత్తం అంతా. ఇదిగోండి, మొత్తం అంతా ఇలా చెయ్యి అడ్డు పెట్టుకొని మొత్తం ఇలా బయటికి వేసుకోవాలండి. వేసుకొని ఇంకొకసారి ఐస్ వాటర్ ఉపయోగించి కడిగేసుకుంటే అసలు ఇంత రావు కూడా వేస్ట్ కాదండి. అసలు ఇంకొంచెం కూడా వేస్ట్ కాకుండా మొత్తం వెన్నంతా అలా మనకు వచ్చేస్తుంది అన్నమాట. మళ్ళీ కడిగిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తానండి. చూడండి, మొత్తం క్లీన్ చేసుకున్నాను. మొత్తం మీగడ వేస్ట్ మీగడంతా బయటికి పోయింది. ఇదంతా మొత్తం అంతా బట్టరేనండి. మరిగించుకుందాం. ఇప్పుడు వంటని సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకొని మొత్తం మరిగించుకోవాలి. ఇంక అస్సలు వేస్ట్ అన్నది ఉండదండి. మొత్తం అంతా ఇది బట్టరే. చూసారా ఎంత బాగా వచ్చిందో. చాలా సింపుల్గా చేసుకునే పద్ధతి అండి. కలుపుకోండి. మరుగుతున్నప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను. బటర్ మొత్తం కరుగుతుందండి. ఇవ్వండి, ఇలా వాటర్లా అయిపోద్ది. మొత్తం మరిగించుకోవాలండి. బాగా మరిగితే నెయ్యి వస్తుందన్నమాట. మరిగించుకుందాం. మంటనైతే మాత్రం సిమ్లోనే ఉంచుకోవాలండి. ఎట్టి పరిస్థితుల్లో మీడియం ఫ్లేమ్లో పెట్టిన పొంగిపోయి మొత్తం అంతా బటరు పైకి వచ్చేస్తుందండి. సిమ్లో ఉంచుకొని మొత్తం మరిగించుకోండి. నెయ్యి అయితే పూర్తిగా మరిగిపోయిందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఈ నెయ్యిని చల్లార్చేసుకొని మనం
డబ్బాలో స్టోర్ చేసుకోవడమేనండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా సింపుల్గా చాలా తొందరగా అయిపోయిందండి. మీరు ఇలా నేను చెప్పినట్టు చేయండి. నేను ఎలా చేశానో మీరు అలా చేయండి. చాలా తొందరగా అయిపోద్దండి. నెయ్యి చేయడం చాలా ఈజీగా అయిపోద్ది. నా ఛానల్ అయితే కొత్త ఛానల్ అండి. ఎవరైనా కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ అండి.